హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నానండి. చాలా హెల్దీ కదా డ్రై ఫ్రూట్ లడ్డు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకొకటి తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ వాల్నట్ అండి. వాల్నట్టు, కిస్మిస్ 2 రకాలు తీసుకున్నాను. బ్లాక్, మామూలుది నార్మల్ కిస్మిస్, ఎండు ద్రాక్ష. కిస్మిస్, వాల్నట్టు, ఎండు ద్రాక్ష 3. ఇప్పుడు లైన్ డేట్స్ తీసుకున్నానండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అట్లాగే వాటర్ మెలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. అవి లాస్ట్లో గుర్తొచ్చి వేశాను. ఇప్పుడు రికార్డింగ్ చేయలేదు దాన్ని. లైన్ డేట్స్ అయినా ఏ డేట్స్ అయినా మనము తినే ముందర వాష్ చేసుకొని ఖచ్చితంగా తినాలండి. వాష్ చేసుకొని తినకపోతే వాటి మీద ఉండే కెమికల్స్ అవన్నీ మన నోట్లోకి, కడుపులోకి వెళ్ళిపోతాయి. అందుకని వాష్ చేసి ఖచ్చితంగా తినాలి. కావాలంటే ప్యాకెట్ మీద ఖచ్చితంగా రాసి ఉంటుందండి, తినే ముందర వాష్ చేసుకోవాలి అని. ఈసారి గమనించండి. వాష్ చేసేసాను. డేట్స్ అనేవి వాష్ చేసి సీడ్స్ తీసి మిక్సీ జార్లో వేసేసాను. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్కి మనం ప్రాసెస్ చూసేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇది గీ వేసుకోవాలి, నెయ్యి. ఫస్ట్ బాదం పప్పు, జీడిపప్పు వేసి వేపుకున్నానండి. ఆ కలర్ వచ్చే వరకు వేపుకొని అవి పక్కన పెట్టేసుకొని తర్వాత వాల్నట్, పిస్తా పప్పు 2 కలిపి వేపుకుంటున్నాను. ఎక్కువ మాడనేయకూడదండి, దోరగా వేపుకుంటే చాలు. డ్రై ఫ్రూట్స్ కదా, ఏం కాదు. అవి కూడా వేగిపోయి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కిస్మిస్ 2 రకాలు కూడా వేపుకుంటున్నాను. చాలా మంచిదండి డ్రై ఫ్రూట్స్. బద్ధకం ఉండేవాళ్ళు రోజు తినాలి అంటే తినలేరు. ఇట్లా లడ్డూలు చేసి పెట్టుకుంటే రోజుకొకటి తింటే మంచిది. ఇప్పుడు వాటర్ మెలన్ సీడ్స్ వేపుతున్నాను. అవి కూడా వేగిపోయాయి, పక్కన పెట్టేశాను. ఇప్పుడు వాటర్ మెలన్ సీడ్స్ ఎక్కువ దూరగా వేపితే చాలా, అవి కూడా ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అవి వేగిపోయి ఇప్పుడు డేట్స్ అన్నీ మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ తీసుకొచ్చి మనం కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని కొంచెం బాగా మెత్తగా, అంటే వాటర్ వేసి కడిగాం కాబట్టి ఆ వాటర్ అంతా పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు వాల్నట్, బాదం పప్పు, జీడిపప్పు ఆ మూడింటిని నేను కచ్చపచ్చగా మిక్సీ పట్టానండి. మొత్తం పట్టలేదు, హాఫే పట్టాను. ఇప్పుడు డేట్స్ పేస్ట్ అనేది బాగా వేగిపోయింది, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు వాటర్ మెలన్ సీడ్స్, కిస్మిస్ 2 రకాలు వేసేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి అట్లాగే మనం మిక్సీ పట్టుకున్న అట్లా కచ్చపచ్చగా చపాతీ కర్రతో కానీ మనం దంచుకుంటాం కదా రోలు, దాంతో కానీ కచ్చపచ్చ దంచితే మనకు ఉండ చుట్టుకోవడానికి బాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఉండ చుడుతున్నాను. బాగా వచ్చింది. ఎట్లా ఉన్నాయో చెప్పండి కామెంట్స్ రూపంలో. నా డ్రై ఫ్రూట్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజుకొకటి ఖచ్చితంగా తినండి. ఇంట్లో అందరూ, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా చాలా మంచిది. ట్రై చేయండి ఖచ్చితంగా. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొంచెం ఓపికగా చేసుకొని వాళ్ళకి పెట్టామంటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. సరుకులకి వెళ్ళినప్పుడు వాటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.